నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాపట్ల జిల్లాలో ఇంధన కొరత లేదు. కొండపల్లి నుంచి ఇంధన సరఫరా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. చందోలు ఏఎస్ఐ రామయ్య. శ్రీ వాసవి అమ్మవారి మూల విరాట్కు ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ప్రజల వద్దకు పరిపాలనను తీసుకువెళ్లాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్య ఉద్దేశమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని పరుచూరు నియోజకవర్గం పరుచూరు మండల కేంద్రంలోని ప్రైవేట్ కళ్యాణ మండపం నందు స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు డిఆర్ఓజీ గంగాధర్ గౌడ్తో కలిసి నిర్వహించిన పీజీఆర్ఎస్ కు పరుచూరు నియోజకవర్గం పరిధిలోని వివిధ మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులు చెప్పే సమస్యలను వింటూ వారి నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. ప్రజల వద్దకు పరిపాలనను తీసుకువెళ్లాలి అన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్య ఉద్దేశమని, అందులో భాగంగానే పరుచూరు మండల కేంద్రం ప్రైవేట్ కళ్యాణ మండపం నందు అన్ని శాఖల జిల్లా అధికారులు స్థానిక ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు సంబంధించిన జిల్లాలోని దూర ప్రాంత మండలాలకు చెందిన అర్జీదారులు సమస్యలను అర్జీలు అందజేయటకు చాలా ఇబ్బందులు పడుతున్నారని గుర్తించి ఇకపై ప్రతి సోమవారం ఒక్కొక్క రెవెన్యూ డివిజన్ కేంద్రంలోని నియోజకవర్గాల కేంద్ర నందు సమస్యలు ఎక్కువగా ఉన్న మండలంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించి అర్జీదారుల సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పరుచూరు మండల కేంద్ర నందు నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 296 వివిధ రకాల సమస్యలు అర్జీలు రావడం జరిగిందని, వీటిని అన్నింటినీ క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు పర్యటించి పరిశీలించి ఒక నెలలోగా పరిష్కారం చేయడానికి చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పీజీఆర్ఎస్ లో వచ్చిన అర్జీదారులకు సంబంధించిన అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్ లవన్న అర్జీలను ఆర్డీ ఓపీ గ్లోరియా, రీజనల్ మేనేజర్ ఆర్టీసీ విమల, డిఎన్ఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ విజయమ్మ, సిపిఓ ఏఎస్ రాజు, పీడీలు డ్వామా, డిఆర్డీఏ, మెప్మా, ఐసిడిఎస్, గృహ నిర్మాణ సంస్థ విజయలక్ష్మి, సింగయ్య, పాల్, రాధమాధవి, వెంకటేశ్వరరావు, మార్క్బేడ్, డిఎం కరుణశ్రీ, డిసిహెచ్ఎస్ పద్మావతి, డిటిసి పరంధామరెడ్డి, జిఎండిఐసి రామకృష్ణ, జిల్లా వ్యవసాయ అధికారిని విజయ నిర్మల, డిపిఓఎల్ ప్రభాకర్ రావు, డిఈఓ శ్రీనివాస్, బీసీ గిరిజన సంక్షేమ శాఖల అధికారులు శివనాగేశ్వరరావు, అబ్బులు, డిఎల్డిఓ విజయలక్ష్మి, గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ అశ్వంత్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలో ఇంధన కొరత లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. కొండపల్లి నుంచి ఇంధన సరఫరా ప్రారంభమైందని, ఈ సాయంత్రానికి జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. ప్రజల అవసరానికి మించి ఇంధనం కొనుగోలు చేయవద్దని సూచించారు. ఎలాంటి అపోహలు నమ్మవద్దని కోరారు. బ్లాక్ మార్కెట్కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబర్ 9493247765కు సమాచారం ఇవ్వాలని సూచించారు. ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఆల్ కలెక్టర్స్, ఎస్పీస్, డిపార్ట్మెంట్స్, హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఐఓసిఎల్ అందరికీ కూడా చాలా క్లియర్ అండ్ స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. నిన్న నైట్ నుంచే ట్రక్స్ రావడం మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం, రాజమండ్రి, కొండపల్లి, కడప ఈ 4 లొకేషన్స్లో వాళ్ళ స్టోరేజ్ సెంటర్స్ ఉంటే, మనకు కొండపల్లి, విజయవాడ అవతల ఉన్నటువంటి కొండపల్లి నుంచి రవాణా మొదలైంది. ఇవి ఇప్పుడు నిన్న నైట్ అర్లీ మార్నింగ్ విజయవాడ, గుంటూరు పట్టణాలకి ముఖ్యంగా అవి బయలుదేరి అక్కడ ఫిల్ చేస్తే మధ్యాహ్నం నుంచి మన జిల్లాకి రావాల్సినటువంటి అన్ని సరఫరాలు వస్తాయి. దయచేసి ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మన పెట్రోల్ బంక్స్, డీజిల్ బంక్స్ లో చూసుకుంటే ఒక 8లో డ్రై అవుట్ పరిస్థితి ఉంటే మిగతా వాటిలో కనీసం ఒక 1000 లీటర్స్ ఉన్నాయి. అవి కూడా మధ్యాహ్నం తర్వాత రీఫిల్ అవుతుంది. కాబట్టి నేను అందరి సముఖంలో తెలియజేస్తున్నాను, ఆల్ ఆఫీసర్స్ మధ్యాహ్నం తర్వాత మండల్ స్పెషల్ ఆఫీసర్స్ మీరు మీ మండలానికి చేరుకోవాలి. కాన్స్టిట్యున్సీ స్పెషల్ ఆఫీసర్స్ మీ నియోజకవర్గాన్ని మీరు ఫాలో అప్ చేయాలి. కూడా ఆ గ్రూప్లో నేను షేర్ చేస్తున్నాను. సో అది ఏ పెట్రోల్ బంక్కి ఏ టైంకి వస్తుంది కోఆర్డినేట్ చేస్తా ఉన్నాను.
ఓటరు జాబితాలో తప్పులు ఉన్నాయని వాటిని ఆ జాబితాను సవరించాలని ఆమ్ ఆద్మీ పార్టీ బాపట్ల జిల్లా కన్వీనర్ ఆట్ల బాలాజీ రెడ్డి అన్నారు. కర్లపాలెం రెవెన్యూ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తహసీల్దార్ శ్రీదేవికి బాలాజీరెడ్డి అర్జీ అందజేశారు. ఈ సందర్భంగా బాలాజీరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసం 2026 ఏప్రిల్ 15వ తేదీన ప్రచురించిన ఓటర్ జాబితాలో అనేక అవకతవకలు జరిగాయని వెంటనే సరిచేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆట్ల బాలాజీరెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కర్లపాలెం గ్రామ పంచాయతీ ఓటరు జాబితాలోకి వేరే గ్రామ పంచాయతీలైన నల్లమోతువారిపాలెం, కొత్త నందాయిపాలెం, పాత నందాయిపాలెం, ఏట్రవారిపాలెంకు చెందిన డోర్ నెంబర్లతో ఓటర్లు ఉన్నారు. అసలు డోర్ నెంబర్ లేకుండా డోర్ నెంబర్ స్థానంలో కర్లపాలెం అని కొన్ని ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఒక వార్డులో ఉండవలసిన ఓట్లు వేరే వార్డులో ఉన్నాయన్నారు. ఈ విధంగా ఉన్న అనేక అవకతవకలు సరిచేసి సరైన ఓటర్ల జాబితాలు ప్రచురించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 15వ తారీఖున స్థానిక సంస్థల కోసం అని చెప్పి ఓటర్ లిస్టులు ప్రకటించారు. వాటిలో పూర్తిగా అవకతవకలు ఉన్నాయి. ఒక వార్డులో ఓట్లు ఇంకొక వార్డులోకి అసలు కర్లపాలెం పంచాయతీ లిస్టులో అయితే నల్లమోతువారిపాలెం, కొత్త నందాయిపాలెం, పాత నందాయిపాలెం, ఏట్రవారిపాలెం గ్రామాలకు చెందిన ఓట్లు కూడా ఆ డోర్ నెంబర్లతో ఓట్లు చేర్చారు. ఇక్కడ అవి పూర్తిగా అవకతవకలు ఉన్నాయి. వాటిని సరి చేయాలని కోరుతున్నాం. అలాగే డోర్ నెంబర్ లేకుండా కొన్ని ఓట్లు ఉన్నాయి. డోర్ నెంబర్ ప్లేస్లో కర్లపాలెం అని రాసి ఉన్నాయి. ఈ విషయం మీద మేము కర్లపాలెం ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసాము ఈరోజే. అయితే అది సరి చేయాలని చెప్పి కోరుతున్నాం. గత 3 సంవత్సరాల నుంచి డోర్ నెంబర్లు వరుస క్రమం పెట్టమని చెప్పి ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున. అయితే ఈ రోజు వరకు దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ డోర్ నెంబర్లు వరుస క్రమంలో లేకపోవడం వలన ఓటు ఎత్తుకోవాలంటే కనీసం ఇప్పుడు కర్లపాలెంలో 1200 ఓట్లు ఉంటే ఈ 1200 ఓట్లు ఎతకాల్సి వస్తుంది. ఓటు ఎతకాలంటే అదే డోర్ నెంబర్ వైజ్ సీరియల్లో కనుక ఉంటే మన ఇంటి పక్క ఓటు, మన ఇంటి పక్కన ఉన్న ఓట్లు, తర్వాత మన ఓట్లు, తర్వాత మన ఇంటి తర్వాత ఓట్లు ఉంటాయి. అట్లా చాలా చూసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అది చేయమని చెప్పి అధికారులను కోరుతుంటే దాదాపు 3 సంవత్సరాలు చేయకపోగా స్థానిక సంస్థల కోసం వార్డు వైజ్ డివిజన్ చేసిన దాంట్లో కూడా వేరే వేరే పంచాయతీల నుంచి ఉన్న ఓట్లు ఉన్నాయి. అట్లాగే చనిపోయిన వాళ్ళ ఓట్లు ఉన్నాయి. అవి సరిచేయమని కోరుతున్నాం. గ్రామాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పారదర్శకంగా నిర్వహించాలని ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అన్నారు. కర్లపాలెం మండలం పరిషత్ కార్యాలయంలో అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం, శానిటేషన్పై గ్రామ కార్యదర్శులకు, ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఈఓపీఆర్డీ అయినంపూడి శ్రీనివాసరావు అధ్యక్షుడిగా, ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మొదటి రోజు సిఎస్సి కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్, దీని మీద ఈరోజు ఫస్ట్ రోజు సెషన్స్ ఉంటుంది. కాబట్టి ఈ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ అంటే మనందరికీ కూడా తెలుసు. పబ్లిక్ ప్లేసుల్లో, బస్ స్టాండ్లు, తర్వాత 10 మంది ఎక్కడైతే కూడతారో ఆ ప్రాంతాల్లో కూడా ఈ శానిటరీ కాంప్లెక్స్ నిర్మిస్తారు. దీనికి సంబంధించి మీ అందరూ కూడా విధి విధానాలందరూ కూడా మన ట్రైనింగ్ లో ఇస్తారు. కాబట్టి మీరందరూ కూడా ఈ విధి విధానాలను నేర్చుకొని చక్కగా ఈ ట్రైనింగ్ లో పూర్తి తరబేతి పొంది మీరు గ్రామాలకు వెళ్ళినప్పుడు ఈ కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ మీద పూర్తి అవగాహనతో వెళ్లి ప్రజలందరూ కూడా అవగాహన కల్పించి ఎక్కడా కూడా పారిశుద్ధ్యం అనేటువంటిది ఇబ్బంది లేకుండా గ్రామాల్లో స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం ప్రతి 3వ శనివారం సాసా ప్రోగ్రాం జరుగుతుంది. గవర్నమెంట్ గ్రామాల్లో పారిశుద్ధ్యం మీద అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. దానిలో భాగంగా ఈ సిఎస్సి ట్రైనింగ్. కాబట్టి మీరందరూ కూడా గ్రామాల్లో ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. సచివాలయ సిబ్బంది మనందరూ కూడా అందుబాటులో ఉండి ప్రజలకు ఇప్పుడు సర్పంచ్ పదవులు కూడా లేవు. ప్రస్తుతం మనం మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. కర్లపాలెం మండలం పాత నందాయిపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి 12వ వార్షిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవతామూర్తుల వేషధారణలు, ప్రదర్శనలు నిర్వహించారు. గ్రామంలో సంబరాలు, అమ్మవారికి అభిషేకాలు, విశేష పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం భక్తులకు మహా అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. పాతనందాయపాలెం గ్రామంలో వేచున్న శ్రీ గ్రామదేవత పోలేరమ్మ తల్లి 24వ తారీఖున అంటే శుక్రవారం 12వ వార్షికోత్సవ మహోత్సవం స్టార్ట్ అయింది. ఆ రోజు స్టార్టింగ్ మొదట కార్యక్రమం సాయంకాలం పూట అమ్మవారికి మల్లెపూల సేవ మరియు కుంకుమ పూజ జరిగింది. 25 శనివారం ఉదయం పూట అమ్మవారికి జలబిందుల కార్యక్రమం జరిగింది. 26 ఆదివారం మన ఇరాట్పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి జెండా ఆరాధన మరియు సాయంకాలం అమ్మవారికి నగర ఉత్సవం జరిగింది. దాంతోపాటు 27
అంటే సోమవారం ఈరోజు అమ్మవారికి అభిషేకాలు మరియు అన్నదాన కార్యక్రమం జరిగింది. రేపు మొక్కుబళ్ళు కార్యక్రమం ఉంటుంది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చందోలు ఏఎస్ఐ రామయ్య ద్విచక్ర వాహనదారులకు సూచించారు. పిట్టలవానిపాలెం మండలం రెడ్డిపాలెం టోల్ ప్లాజా వద్ద వాహనాలు తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాణం చాలా విలువైనదని, ఈ విషయంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ప్రమాద సమయంలో హెల్మెట్ ప్రాణాపాయం నుంచి రక్షిస్తుందని తెలిపారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనదారులకు అపరాధ రుసుము విధించడం జరుగుతుందని తెలిపారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు. కర్లపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు పారిశుద్ధ్యానికి సంబంధించిన వస్తువులు, వారికి నిత్యావసర సరుకులు, దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ అబ్దుల్ శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్టీ అయినంపూడి శ్రీనివాసరావు, డిప్యూటీ ఎంపీడీఓ పద్మావతి, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. శానిటేషన్ సిబ్బంది, గ్రీన్ అంబాసిడర్స్ వీళ్ళందరూ కూడా మనం ఇప్పటి వరకు కూడా వాటిని ఉపయోగించుకొని చక్కగా మీ కార్యక్రమాలు నిర్వర్తించాలి. అదేవిధంగా మా సెక్రటరీ గారికి కూడా చెప్తున్నాము, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ లైట్స్ ఇవైతే ఏవైనా ఉన్నాయో ఇవన్నిటిని కూడా అప్డేషన్గా చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యవంతమైనటువంటి కర్లపాలెం గ్రామ పంచాయతీని తీర్చిదిద్దవలసిందిగా తెలియజేస్తూ, శ్రీ వాసవి అమ్మవారి మూల విరాట్కు వివిధ రకాల పూల అలంకరణ, సహస్రనామ పూజ, పూర్ణాహుతి అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆర్యవైశ్య మహిళలచే లక్ష కుంకుమార్చన పూజ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతరం అంగరంగ వైభవంగా నగరోత్సవం ఘనంగా నిర్వహించారు. బాపట్ల శ్రీ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వర్తక మిత్ర కొత్త సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి గొల్లపూడి సురేష్, ఉపాధ్యక్షులు బి అనిల్, సహాయ కార్యదర్శి మావిడాల రమేష్ కుమార్, కోశాధికారి గొల్లపూడి ఉపేంద్ర గుప్తా, గౌరవాధ్యక్షులు భూమిశెట్టి హరినాథ్, మురళి, గౌరవాధ్యక్షులు తటివర్తి నారాయణ, ఆలయ కమిటీ సభ్యులు, పండితులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకొని ఈరోజు ఆర్యవైశ్య కుల దేవత అయినటువంటి శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి అమ్మవారి జన్మదినం. ఈ రోజున ప్రతి ఒక్క ఆర్యవైశ్యుడి ఇంటి దగ్గర కూడా పూజ చేసుకొని మామిడితో పచ్చతోరణాలతో అమ్మవారిని అలంకరించుకున్నారు. ప్రతి ఒక్కరు మహిళామాతలు అందరూ, ఆర్యవైశ్య భక్తులందరూ కూడా ఈరోజు దేవాలయం దగ్గరికి వచ్చి 102 కలశాలతో కలశ ఊరేగింపు, అమ్మవారికి పల్లకీ సేవతో కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడం జరిగింది. దాని అనంతరం అమ్మవారికి పంచామృతాలతో అభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని తర్వాత పూర్ణాహుతి ఈ రోజు సాయంత్రం 6:30 లక్ష కుంకుమార్చన కార్యక్రమం మహిళా మాతలతో జరుగుతుంది. ఆ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని ఈ అమ్మవారి కృపకు పాత్రులయ్యి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. జై వాసవి, జై జై వాసవి. ధూమపానం, మద్యపానం, గనులు, క్వారీలో పనిచేసే వారిలో టీబీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని డాక్టర్ పిహెచ్సి డాక్టర్ ఎం గోపీనాథ్ అన్నారు. కర్లపాలెం మండలం యాసరిలో ఉన్న ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో టీబీ ముక్తి భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ సకాలంలో వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించడం ద్వారా టీబీని పూర్తిగా నిర్మూలించడమే కాకుండా ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. హ్యాండ్ హోల్డ్ చెస్ట్ ఎక్స్రే పరికరంతో ఎక్స్రే పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రజల వద్దకే చేరుకునే ఆధునిక పరికరాలతో వ్యాధులను గుర్తించి తగు సలహాలు, చికిత్సలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా క్షయ వ్యాధి యొక్క లక్షణాలను వైద్యాధికారి గారు వివరించడం జరిగింది. టీబీ సూపర్వైజర్ మేరీ, పిహెచ్ఎన్ ప్రభావతి, టీబీ సూపర్వైజర్ ధనుంజయ, ఎస్పీ కిషోర్, దీప్తి గారు, షైని, మేఘన తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీబీ ముక్తి భారత్ అభియాన్ కింద యాగల్ గ్రామంలో స్క్రీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఇందుకు గాను మనకి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా జిల్లా వైద్యాధికారి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా మన కర్లపాలెం పిహెచ్సిలో డాక్టర్ ఎం గోపీనాథ్ గారి పర్యవేక్షణలో ఈ కార్యక్రమం 2 రోజులు జరిగింది. అదేవిధంగా అందులో భాగంగా ప్యాడీలో ఒక కార్యక్రమం ఈరోజు 27/4/26న మన యాదల గ్రామంలో ఈ స్క్రీనింగ్ టెస్ట్ జరుగుతుంది. ఈ తర్వాత మరి గణపవరంలో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. ఇందులో టీబీ లక్షణాలని గుర్తించడం, అదేవిధంగా ఎక్స్రేలో ఏమైనటువంటి టీబీ లక్షణాలు ఏమైనా కనపడినట్టయితే
ఆ రోగులకి ఆ విషయాన్ని తెలియపరిచే కార్యక్రమాన్ని ముందు ముందు చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమంలో జిల్లా టీబీ సూపర్వైజర్ గారు మేరీ గారు, ధనంజయ్ గారు, అదేవిధంగా పిహెచ్సిలో పిహెచ్ఎన్ గారు, సిహెచ్ఓ గారు, సిహెచ్ఓలు, ఎంఎల్హెచ్పిలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బాపట్ల జిల్లాలో ఇంధన కొరత లేదు. కొండపల్లి నుంచి ఇంధన సరఫరా ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. చందోలు ఏఎస్ఐ రామయ్య. శ్రీ వాసవి అమ్మవారి మూల విరాట్కు ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.